మీకు అందరికీ తెలిసింది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేనిఫెస్టో లోపల, ఏర్పాటు కాకముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా రూపొందించినటువంటి మేనిఫెస్టో లోపల విద్యా రంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల పైన ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మేనిఫెస్టో లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ 15% అలొకేషన్స్, బడ్జెట్ కు సంబంధించి 15% అలొకేషన్స్ తప్పనిసరిగా విద్యా రంగానికి మేము జరుపుతాము మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అని చెప్పేసి క్లియర్ కట్ గా మేనిఫెస్టో రూపం లోపల ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల విద్య అనేది ఒక ఆయుధం. ఈ సమాజాన్ని సంపూర్ణంగా పరివర్తనం చెందించడం లోపల చాలా కీలక భూమిక పోషించేటువంటి ఒకే ఒక ఆయుధం కేవలం విద్య మాత్రమే. మరి ఆ విద్యకు సంబంధించి ఎప్పుడో సంస్కృతం లోపల ఒక కోట్ కూడా చాలా క్లియర్ గా చెప్పబడింది. సో విద్య సర్వస్య భూషణం అని చెప్పేసి, అంటే నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీబడీస్ ఆర్నమెంట్ ఆర్ నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీబడీస్ ఎంబెలిష్మెంట్. కాబట్టి మరి విద్య అనేది ఒక ఆయుధంగా, విద్య అనేది ఒక అలంకారప్రాయమైనటువంటి ఒక ఆభరణంగా ప్రతి వ్యక్తికి సమాజం లోపల మనం చూస్తా ఉన్నాం. మరి ఈ కాంటెక్స్ట్ లోపల రాబోయేటువంటి రేపు భవిష్యత్తు లోపల పెట్టబోయేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం లోపల, ఈ బడ్జెట్ అలొకేషన్స్ తప్పనిసరిగా ఈసారి 15% అలొకేషన్స్ ఎడ్యుకేషన్ సెక్టార్ కు ఇవ్వాలి అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా అండ్ సమాజ హితాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని, ఇద్దరిని కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.